అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ముంబైలో నివాసం ఉంటున్న కీర్తి అనే యువతి పాపినేని సాయి అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లికి సాయి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె జూలై 14న ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది. చివరి కోరిక ఏంటంటే, మరణించే ముందు కీర్తి ఒక లేఖ రాసింది. తాను భర్తగా భావించే పాపినేని సాయి చేతుల మీదుగానే తన అంత్యక్రియలు జరగాలని, తన మృతదేహానికి సాయి తాళి కట్టాలనేది తన ఆఖరి కోరికని అందులో రాసింది. కీర్తి తల్లిదండ్రులు ఆమె చివరి కోరికను నెరవేర్చాలని కోరారు. సాయి చేతనే కీర్తి మృతదేహానికి తాళి కట్టించాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆడియో ప్లీజ్. సాయి ఫోన్ కట్ చేయమా. ఇంకా వాడి మాటలు నమ్ముతూ ఉంటున్నావా పిచ్చిదానిలాగా? చేసింది సరిపోదా మనకి? ఇంకా నువ్వు నమ్ముతూ ఉంటావా? చేసింది సరిపోదా నమ్ముతూ ఉంటావు? ఎందుకు 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 ఎంత దారుణంగా ఇది చేశాడో తెలుసా? నన్ను నిన్న కాక మొన్న తీసుకెళ్లాడు బయటికి. ఏం చేశాడు అడుగు, చెప్తాడు. ఏం చేశాడు చెప్పేది ఏంది? నేను నీతో మామూలుగానే సాయి నువ్వు నా కారణం మాత్రం నువ్వు నీ ఫ్యామిలీయే, సరేనా? నువ్వు సాయి, నువ్వు నీ ఫ్యామిలీయే. ఏ విధంగా చేసుకుంటావో చెప్పు. నువ్వు అసలు నాకు ఇంకొద్దు నీ బతుకు. వామ్మో, నువ్వు ఇంత ఏమన్నావు? నువ్వు ఓదార్చడానికి వచ్చావా? అప్పుడప్పుడు మేము బాధపడిద్ది కదా. చెప్పేది అప్పుడప్పుడు మేము బాధపడిద్ది కదా. మీ అన్న వెళ్తారు కదా ఓదార్చడానికి. అలానే ఓదార్చి వస్తారా నీలాగా? నువ్వు నాకు చేసినట్టే ఓదారుస్తారా మెన్నోళ్ళు కదా మిమ్మకి? నాకు సమాధానం చెప్పు. నువ్వు నాకు సమాధానం చెప్పు, నేను చెప్తాను. అంటే అన్ని దాచుకొని నువ్వు చేసే మోసాలకి అన్ని సాయి ఒకటి నేను ఎక్కడున్నానో కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఒకటి ఓకేనా? నా నీ ఫ్యామిలీయే కారణం, సరేనా? మా అమ్మ మా నాన్నకి మక్కుంది, సరేనా? నీ ఫ్యామిలీ కుక్క బతుకు దారుణంగా తెస్తారు చూడు నన్ను మోసం చేసినందుకు. ఏమన్నాడు మీ మామ? ఏమన్నాడు మీ మామయ్య వాళ్ళు? ఏమంటున్నారు? నేను అమ్మాయి పెట్టేసుకొచ్చాను, నేను ఉండాల్సిన ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని మమ్మాయి అంటే నాకు ఎలా ఉండిద్ది? ఈ రకంగా నువ్వు చేసావు, ఈ రకంగా నేను ఎందుకన్నా? నేను ఎందుకు చేయాలి? నీ కొంపలోకి ఎందుకు రావాలి? నీ కొంపలోకి వస్తే నేను నీలాగే తయారవుతా, అందరిని మోసం చేసేదానిలాగా. మరి ఇప్పుడు ఇలాగా మాట్లాడుతున్నప్పుడు మీ బతుకులు అవి, మీ అందరి బతుకులు అవి. మీ అందరికి ఏం కావాలంటే అమ్మాయిలు కావాలి. అమ్మాయిలు ఎంతమంది చేసామా జీవితంలో, ఈ జన్మలో ఎంతమందిని చేసామా అని మీ మామయ్య వాళ్ళకి నీకు మీరు అంతా ఒక ఇదన్నమాట. చూడు, మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను దీనికన్నా దారుణంగా మాట్లాడతా, ఎందుకంటే నువ్వు నన్ను దీనికన్నా దారుణంగా మోసం చేసావు. నువ్వు నన్ను నేను ఇప్పుడు ఎవడు మోసం చేశాడు? నిన్ను ఏమన్నావు? నువ్వు నన్ను దోషించడానికి వచ్చావా? నువ్వు ఒక్క విషయం విను. చెప్పలేదు కదా, నేను చెప్పలేదు. సాయి, నేను అమృతకి ప్రతిదీ షేర్ చేసా, ప్రతి ఫోటోలు షేర్ చేసా అమ్మాయికి. చూడు నీ బతుకు, అమ్మాయి పెళ్లి చేసుకుని నిన్ను కాదని, ఎందుకంటే అమ్మాయికి నువ్వు కావాలి, సరేనా? మీరు చేసుకుంటారు, మీకంటే సిగ్గు లేని బతుకులు, వాళ్ళవి కూడా అవే బతుకులు అనుకుంటా. ఒక ఆడపిల్ల అంటే వాళ్ళు కూడా కాదయ్యా అని కూడా అనట్లా. వాళ్ళు మీరు మాట్లాడరని అంటున్నారు. వాళ్ళ బతుకులేందో ఆలోచించుకో ఒకసారి. వాళ్ళకేం కావాలో ఆలోచించుకో. నేను అంటాను, నువ్వు పక్కన వాళ్ళ కోసమే నన్ను వద్దనుకుంటున్నావు. నేను పక్కన వాళ్ళు కాకుండా నిన్నెందుకు అంటాను? నేను చెప్పానా నీకు? నాకు అవన్నీ అనవసరం సాయి. నా నువ్వే, అది మాత్రం పక్కా 100%. ఎవ్వరూ లేరు. నువ్వు మీ మామయ్య వాళ్ళు మేమే. నువ్వు ఎఫర్ట్ ఏం పెట్టవన్నమాట, తిడతానే ఉంటావు అందరినీ. అయ్యా ఇప్పుడు దాకా పెట్టింది చాలు, నువ్వు ఇప్పుడు దాకా నాకు ఇచ్చింది చాలు. నువ్వేం చేసావు చెప్పు, సరేనా? నువ్వేం చేసావు చెప్పు. మర్యాదగా మీ మామయ్యని నా ఫోన్ ఎత్తమను. మర్యాదగా మీ మామయ్యని నా ఫోన్ ఎత్తమను. నువ్వు ఏం చేసావో చెప్పు. మీ మామయ్యని ఫోన్ ఎత్తమంటావా లేదా ఒకటి చెప్పు. నేను చెప్తాలేగా, నువ్వేం చేసావో చెప్పు. ఏం ఎఫర్ట్ పెట్టావు చెప్పు. ఏం ఎఫర్ట్ పెట్టు? మా అమ్మ నాన్న మా నాన్న నేను ఇంటికి పంపించేసా. ఏ రోజైనా నా దానికోసం నేను మా నాన్న ఏమన్నా కావాలని అడిగానా? నీకు తెలిసినంత ఇదిలో నేనేం చెప్పాను చెప్పు. ఎంతమంది వచ్చారు మాట్లాడారు? చిన్న బాబాయ్ ఏ రోజైనా మా చిన్న బాబాయ్ రాటం చూసావా నువ్వు? ఏ బావగారు వస్తారు సాయి? ఏ బావగారు వస్తారు? ఒక్క విషయం, వచ్చారు మాట అయిపోయింది. నువ్వు నోరు నిన్నేం చెప్పి పంపా? బయటకు వెళ్ళిపోండి అన్నావు నువ్వు. బయటకు వెళ్ళిపోండి అని వాళ్ళు అన్నప్పుడు నువ్వేం చేసావు? వినండి అనలేదు కదా కనీసం. ఆగమని అనలేదా నేను? అడుగు, మీకు చిన్న పాపని చేయబడుకుని ఆపలేదా? అడుగు సాయి, అన్ని నాకు అనవసరం సాయి. సాయి సాయి, నువ్వు ఈ నాటకాలన్నీ ఆపు సాయి, ఓకేనా? అమ్మా అసలు అబ్బాయి ఫోన్, అసలు అబ్బాయితో మాట్లాడు మాకు. నువ్వు ఫోన్ కట్ చేయముందు అబ్బాయిది. కట్ చేస్తున్నా. నాది కట్ చేయండి, మీరే కట్ చేయండి. స్వాతి దాంట్లో ఉంది, నాకు జాతకారుగా.
సోషల్ మీడియాలో పరిచయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన భర్తగా భావించిన వ్యక్తికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని మనోవేదనకు గురైన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. పాపినేని సాయి సుమంత్, కీర్తి అనే ఇద్దరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. సుమంత్ దుబాయ్లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా కీర్తి బాంబేలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే కీర్తికి తెలియకుండా సుమంత్ మరో యువతిని నిశ్చితార్థం చేసుకున్నారు. సో ఈ విషయమై కీర్తి అతను నిలదీయగా సుమంత్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన కీర్తి ఆత్మహత్య చేసుకుంది. తనువు చాలించే ముందు ఆమె ఒక లేఖ రాసింది. తాను భర్తగా భావించే సాయి సుమంత్ చేతుల మీదుగానే తన అంత్యక్రియలు నిర్వహించాలన్నదే తన ఆఖరి కోరికని ఆ లేఖలో పేర్కొంది కీర్తి. సో కీర్తి మరణానంతరం ఆ మృతదేహాన్ని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి నివాసానికి తీసుకొచ్చారు. సో చనిపోయిన కీర్తి మెడలో సాయి తాళి కట్టాలని, ఆమె అంత్యక్రియలను అతడే జరపాలని బాధితుల తల్లిదండ్రులు, బంధువులు అక్కడ ఆందోళన దిగారు. అయితే ఈ క్రమంలో సాయి సుమంత్ తల్లిదండ్రులు కీర్తి కుటుంబ సభ్యులను బెదిరించి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. బాంబేలో నివాసం ఉంటున్న కీర్తి ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తుంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పరిచయమైన సాయితో, వీడికి సాయి కాదు నిజంగా వీడు ఒక్క సాయి అని చెప్పాలి. సో ఎందుకంటే ఆ అమ్మాయిని సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత సరే లేదు ఇక్కడితో ఆపేద్దాం అని, నిజంగా వీడు ప్లే బాయ్ కాబట్టి ఒక మాట ఇక్కడితో ఆపేద్దాం, ఇకపై నీకు నాకు సంబంధం లేదు, నాకు ఆల్రెడీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, సో ఎట్టి పరిస్థితుల్లో ఇక నాకు మెసేజ్ చేయకు, లేదంటే దూరంగా ఉండు, నేనే దూరంగా ఉంటాను అని అక్కడ నిజంగా ఫ్యాక్ట్ చెప్పుంటే చాలా బాగుండేది. అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. నిజంగా ఆవిడ అంత అంటే మనసుకు తీసుకొని నన్ను మోసం చేశాడే అని బాధపడిపోయి ఇలా బలవన్మరణానికి పాల్పడిపోయి ఆ రూమ్లో విగత జీవిగా ఉండాల్సిన అవసరం నిజంగా కీర్తికి లేదు. కీర్తికి ఆల్మోస్ట్ పర్ మంత్ 1,50,000 రూపాయలు శాలరీ వస్తాయి, 1,50,000. తనకి తన మెయింటెనెన్సు, తన అయితే తన సర్వైవల్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా 1,00,000 రూపాయలు మిగులుతాయి. వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. మళ్ళీ ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోదు, మొత్తం వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. అల్లారి ముద్దుగా పెంచుకున్నారు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న. దాని కీర్తి ఒకటే వాళ్ళకి. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఆ అమ్మాయికి అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ అమ్మాయిని బయటికి వెళ్ళడానికి కూడా అంటే ఊరుగాని ఊర్లో, ఇప్పుడు మనకు తెలిసిందే కదా, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అంటే వాళ్ళ కూతుర్ని ఒక ఊరుగాని ఊరికి పంపించాలంటే చాలా భయపడతారు. అంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా, ఎవరన్నా చూసుకుంటారా లేదా, ఒకటే ఎలా ఉంటుంది, మళ్ళీ ఆఫీస్ నుంచి ఎలా వచ్చింది, రూమ్ ఎలా చూసుకుంటుంది, అక్కడ బండి లేకపోతే ఆఫీస్కి ఎలా వెళ్ళిద్ది అని, అంటే ఎంత టెక్నాలజీ ఎన్ని ఉన్నా సరే వాళ్ళకు ఉండే భయాలు వాళ్ళకు ఉంటాయి. అలాంటి అమ్మాయిని ఊరుగాని ఊరిలో బాంబేలో అక్కడ ఉంచిన తర్వాత కూడా వీళ్ళు అంటే చీకు చింత లేకుండా ఉన్నారు. ఎందుకంటే తన మీద ఉన్న నమ్మకం కావచ్చు, తన మీద ఉన్న ఆ గౌరవం కావచ్చు, ఎలాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఎప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఎలాంటి అనుమానం పడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తుంది, తనకంటూ ఒక ఫేమ్ ఏర్పాటు చేసుకుంది. సో వాళ్ళ కంపెనీలు కూడా ఈ అమ్మాయి కీర్తి అంటే ఒక మంచి పర్ఫార్మర్ అనే ఒక పేరు సంపాదించుకుంది. సో అలాంటి అమ్మాయి తప్పు చేస్తుందని నిజంగా ఏ తల్లిదండ్రి కూడా అనుకోరు. ఇక్కడ అమ్మాయి తప్పు చేయలేదు, తప్పుడు మనిషిని నమ్మింది. ఆ అమ్మాయి తప్పు చేస్తే వేరేలా ఉండేది. ఆ అమ్మాయి తప్పు చేయలేదు, ఒక తప్పుడు నా కొడుకుని, ఒక తప్పుడు మనిషిని ఆ అమ్మాయి నమ్మటం వల్ల నిజంగా ఇవాళ ఆ అమ్మాయి విగత జీవిగా 4 గోడల మధ్యగా ఆ అమ్మాయి కనపడిందని చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి ఇలాంటి కేసుల్లో చాలామంది ఆ అమ్మాయి దగ్గర ఎంతో కొంత డబ్బు, లేదంటే ఇంకేదన్నానో ఆ అమ్మాయిని పర్సనల్గా ఇది చేసుకోవడమో అలాంటివి కోరుకుంటూ ఉంటారు. కానీ వీడు మాత్రం చాలా స్ట్రాటజికల్గా ఆ అమ్మాయి మనసుతో ఆడుకున్నాడు. అంటే వీడికి బేసిక్గా ఆ అమ్మాయి వాడి కోసం ఆరాటపడేలా చేసుకున్నాడు అనమాట. చాలామంది ఏంటి వాళ్ళతో కొన్ని అవసరాలు కావచ్చు, లేదంటే ఫిజికల్ ఇంటిమేషన్ కావచ్చు, లేదంటే డబ్బులు కావచ్చు, ఇలాంటి వాటి కోసం చూస్తారు. వీడు మాత్రం చాలా స్ట్రాటజికల్గా చాలా డిఫరెంట్గా వెళ్ళాడు. ఆ అమ్మాయి మనసు మీద కొట్టాడు. అండ్ లాస్ట్ మినిట్లో కూడా ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారో అప్పుడు కూడా కనీసం ఏం చెప్పలేదు అమ్మాయికి, కీర్తికి. దుబాయ్లో ఉంటున్న కనీసం ఇండియా వచ్చిన సంగతి కూడా చెప్పలేదు.
ఏంటి నీ దుబాయ్ నెంబర్ పని చేయట్లేదు వాట్సాప్ నెంబర్ అని చెప్పి అప్పుడు మాట్లాడితే అప్పుడు చెప్పాడంట, లేదు నేను రీసెంట్గానే ఇండియా వచ్చాను, అనుకోకుండా వచ్చా, మా అమ్మ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారని చెప్పాడంట. మీ అమ్మ వాళ్ళకి వీసా లేదు కదా అని చెప్తే వాళ్ళే తీసుకొని వచ్చారు, నాకేం సంబంధం, మరి కన్సల్టెన్సీతో మాట్లాడుకున్నారు, అసలు నాకేం తెలీదు, ఇంటికి వచ్చి చూస్తే ఇట్లా మొత్తం నిశ్చితార్థం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయికి ఎలా తెలిసింది? వీడు చెప్పలా. వాడికి నిశ్చితార్థం జరిగిందని వాడి నోటితో వాడు చెప్పలేదు బయటికి. ఎవరో వీడిని ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్ చేస్తే అక్కడ కనిపించిందంట వీడు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నటువంటి పిక్స్, ఏది అక్షంతలు వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి పిక్ కనపడటం ఒక్కసారిగా వీడికి మెసేజ్ చేసింది. సో అప్పటికే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్, అండ్ ఆ దుబాయ్ నెంబర్ అయితే ఉందో దానికి వాట్సాప్ నెంబర్ కూడా తీస్తాడు. సో తీసేసిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన తర్వాత ఇక అలర్ట్ అయ్యాడు సాయి. ఏంటి, లేదు ఇదంతా కట్టు కదా, వాళ్ళు అనుకుంటున్నారు అంతే తప్ప నేనేం చేసుకోలేదంటే, నేను ఫొటోస్ చూశాను అని చెప్పి మాట్లాడిందంట. సో దాని తర్వాత చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. నీ సావు నువ్వు సావు, నాకు సంబంధం లేదు, నువ్వు ఏడైనా బతుకు, ఎలాగైనా ఉండు, నాకు సంబంధం లేదని చెప్పి ఆ ఒక చాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక అమ్మాయి చనిపోయింది. నిజంగా ఇలాంటి పిచ్చి నా కొడుకులు ఏం చేయాలి అసలు? అంటే ఒకరి మనసులతో ఆడుకునే స్వేచ్ఛ మీకు ఎవరిచ్చారు? నిజంగా ఆ అమ్మాయి వద్దు, ఇక్కడతో ఆపేద్దామని చెప్తే ఎంత బాగుండేది. ఇవాళ ఆ తల్లిదండ్రులు కంటికి రెప్పలా అమ్మాయిని చూసుకున్నారు, ఎంత బాధపడ్డారో వాళ్ళకి మాత్రమే తెలుసు కదా. మీరెందుకు మధ్యలో వచ్చి ఇంత పిచ్చి పిచ్చిగా చేసి, చేతికి వచ్చిన అమ్మాయి 1,00,000 సంపాదిస్తుంది, ఆ అమ్మాయి సర్వైవల్ చూసుకుంటుంది, ఆ అమ్మాయి కెరియర్ చూసుకుంటుంది, ప్రతిదీ ఆ అమ్మాయి చూసుకుంటుంది, ఇంట్లో వాళ్ళని కూడా ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమైపోవాలి? దిక్కులేని వాళ్ళు అయిపోవాలి కదా. ఆ అమ్మాయిని అంత బాగా చదివించి నిజంగా అమ్మాయి బంగారంలాగా ఉంది చూడటానికి. అంత అంటే బేసిక్గా బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే కొంచెం టెక్నికల్గా లాజికల్గా ఆలోచిస్తారు. ఈ ఎమోషన్స్ పరంగా కొంచెం పక్కన దూరంగా ఉండి ఫ్యామిలీ పరంగా ఎమోషన్స్ ఉంటారు, బయట వాళ్ళ పరంగా ఎమోషన్స్ ఉంటారు. సో మన అనుకున్న వాళ్ళ మీదే వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి. సో టెక్నికల్గా లాజికల్గా అదే కరెక్ట్ కూడా. అంటే ఎవరో వచ్చి నన్ను ఇది చేస్తారు, ఎవరో వచ్చి మాట్లాడతారు, ఎవరో వచ్చి నా మీద ప్రేమ చూపిస్తారు, నేను ఎప్పుడన్నా బాధల్లో లేకపోతే కోపంలో ఉంటే నన్ను ఓదారుస్తారు అని వాళ్ళు అనుకోరు. వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ హీల్ చేసుకుంటారనమాట. అలాంటి మెంటాలిటీ, లాజికల్ మెంటాలిటీ ఉంటుంది వీళ్ళలో. అలాంటి అమ్మాయి ఒక కార్పొరేట్ విమెన్, తనకి ఎంతో స్ట్రెస్ ఉంటుంది, ఇటు పక్కన ఒక పక్క ఫ్యామిలీ, అండ్ వీడు పెట్టే టార్చర్ ఎంత మానసిక క్షోభకు గురైందో అర్థం చేసుకోండి. చివరిగా రాసిన లేఖలో నిజంగా అసలు ఆ అమ్మాయి ఆ లెటర్ చదువుతుంటే ఎంతమంది ఏడ్చారో తెలుసా? నా శవానికి కూడా సాయినే తాళి కట్టాలని చెప్పి రాసింది. నిజంగా ఆ అమ్మాయి ఎంత ఆ మానసిక వేదనకు గురైంది అర్థం చేసుకోండి. నా శవానికి అంత్యక్రియలు చేయాల్సింది సాయినే, నన్ను కాదనుకున్నాడు, నా శవానికి తాళి కట్టాలని చెప్పి ఆ అమ్మాయి రాసిన లేఖ నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి లిటరల్గా. సో కట్ చేస్తే ఎప్పుడైతే ఆ అమ్మాయి డెడ్ బాడీ, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇక్కడికి పొందూరుకు వచ్చిందో ఆ తర్వాత వెంటనే వీళ్ళంతా అలర్ట్ అయిపోయి ఊరిని ఖాళీ చేస్తారు. అప్పటికి ఆల్మోస్ట్ సమాచారం అందిపోయింది. అంటే వాడికి ఉండే స్లీపర్ సెల్స్ కూడా ఉన్నాయి కదా. ఎలాగైతే ఈ అమ్మాయి ఎవరో ట్యాగ్ చేస్తే వాడిని ఇన్స్టాగ్రామ్లో కొలాబ్ చేస్తే ఎలా చూసిందో పోస్ట్, వాడికి కూడా తెలిసిపోయింది ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి. ఫస్ట్ తెలిసింది ఆడికేనంట. ఆ తర్వాత వెంటనే అలర్ట్ అయిపోయాడు. అలర్ట్ అయిపోయి తన ఫోన్లో ఏ మెసేజ్లు ఉన్నాయి, మా ఇద్దరి మధ్య కాల్స్ ఏమున్నాయి, మళ్ళీ నార్మల్ కాల్ ఈ మధ్యలో మాట్లాడలేదు, వాట్సాప్ కాల్సే మాట్లాడాం అని వాడి ఫోన్లో ఉన్న డేటా మొత్తం అక్కడే చాట్స్ అన్నీ డిలీట్ చేసి, కాల్స్ అన్నీ డిలీట్ చేసి ఫ్యామిలీతో పాటు కట్టకట్టుకొని వెళ్ళిపోయాడు. ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, ఇల్లు కూడా ఖాళీ చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీ తీసుకొని వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఊరు మొత్తం కదిలింది. అక్కడికి వచ్చి వీళ్ళ ఇంటి ఏదో లాక్ ఉంటుంది కదా, ఆ లాక్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ శవాన్ని అక్కడ పెట్టిన తర్వాత సో అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారంట. అలా ఎలా చేస్తారు, మా ఇంట్లోకి వచ్చి మీ దౌర్జన్యం ఏంటి, మేము ఇట్లా మాకు సంబంధించి ఇదే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాం, మీరెందుకు మా ఇంట్లోకి వచ్చారని చెప్పి బుకాయిస్తున్నారంట. సరే మీరు రండి మాట్లాడదామని చెప్పి వీళ్ళు చాలా సామరస్యంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ ఆ అమ్మాయి రాసిన లాస్ట్ లెటర్ కూడా, ఆ ఎమోషనల్ లెటర్ కూడా వాళ్ళు అతనికి వాట్సాప్ చేశారు. ఇంత దారుణమా? ఎంత దారుణంగా అమ్మాయిని వేధించాలా? మనసులతో ఎందుకు ఆడుకోవాలి? నిజంగా నీకు సంబంధం లేదు, వద్దు, కోపంగా ఉండు. ఆ అమ్మాయి మారుతుంది. 2-3 రోజులు కాదు, వారం కాదు, 10 రోజులు కాదు. నువ్వు ఇంకా ఆ అమ్మాయితో లేదు
నాకు ఇంకా కావాలి, ఆ అమ్మాయిని నా వెనక తిప్పుకోవాలని ధోరణిలో ఉంటే నిజంగా ఎంతవరకు కరెక్ట్? కొన్ని రిలేషన్స్ ఉంటాయి, ఉండాలి. ఎవరి కాళ్ళకి ఏ ఏజ్కైనా అంటే లింగ భేదం లేకుండా మేల్ ఆర్ ఫీమేల్ కొన్ని ప్యాంపర్ చేసే రిలేషన్స్ కావాలి, కొన్ని ఫ్రెండ్షిప్లో ఉండే రిలేషన్స్ కావాలి. ఇంటి పక్కన ఉండే మనం ఏదైతే రెంట్కు ఉంటామో లేకపోతే మనం నివాసం ఉంటామో ఆ ఇంటి పక్కన ఉండే కొన్ని రిలేషన్స్ కావాలి, ఆఫీస్లో కొన్ని రిలేషన్స్ కావాలి. లేదంటే మైండ్ మెంటలెక్కిపోద్ది ఎవరికైనా. అంటే ఈ బిజీ షెడ్యూల్స్లో ఉండాలి, ఒక రిలేషన్ ఉండాలి. ఆ రిలేషన్ నీ మైండ్ని స్క్రూ చేసే విధంగా, నీ మైండ్ని అంటే ఇక్కడే ఉండి మనం ఏదో ఆలోచించే మోడ్లో కావచ్చు, లేదంటే ఏ క్షణం ఏం జరుగుద్దో అనే భయం కావచ్చు, లేదంటే ఆ మనసు అంటే ఒక ఆ అట్రాక్షన్ని కాస్త ఆ మనసుతో ముడిపెట్టేసి స్క్రూ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఈ అమ్మాయికి అదే సిచ్యువేషన్ జరిగింది. వాడు ఎక్కడో ఉండి దుబాయ్లో ఉండి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి ఆ అమ్మాయి ఎంతో టెక్నికల్గా లాజికల్గా తన కెరీర్ కోసం ఆలోచించే అమ్మాయి, అంత టాపర్ ఆ అమ్మాయి అండ్ అంత పర్ఫార్మర్ ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయినే వీడొక అంటే వీడు చదివిన ఒక ఇంటర్కి ఎక్కడో వెళ్ళి ఏదో చేసుకుంటూ ఆ అమ్మాయిని ఇచ్చేసారంటే జస్ట్ ఇమాజిన్ వాడు ఎంత ప్లాన్డ్గా స్ట్రాటజికల్గా వెళ్ళాడు. డియర్ గర్ల్స్, నిజంగా ఏ ఒక్క మగాడిని కూడా నమ్మద్దు. ఈ అంటిల్ అన్లెస్ ఏమన్నా తేడా వస్తే మీ భర్తను కూడా నమ్మడం లేదు ఈ రోజులు. ఎంతమంది చంపుకోవట్లేదు అలా అని చెప్పి అమ్మాయిలు నమ్మడానికి లేదు, రెండూ ఉంది వైస్ అండ్ వర్ష. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఇండిపెండెంట్గా ఉంటారో అమ్మాయిలు, ఎవరైతే జాబ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని పోషిస్తారో వాళ్ళు మస్ట్గా నిజంగా ఏ అబ్బాయిని నమ్మకూడదు. బెటర్ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చూసుకోండి. లేకపోతే సాయంత్రం నన్ను పానీపూరి తినిపించాడు, వీకెండ్ వస్తే సినిమా తీసుకెళ్ళాడు, పాప్కార్న్ ఇచ్చాడు, కూల్ డ్రింక్ ఇచ్చాడు, ఇవి కాదు. అవి ఆ రోజుకే ఉంటాయి, అవి ఆ రోజుకి మాత్రమే. చాలా తీయగా ఉంటాయి మాటలు, నిజంగా చాలా అంటే చాలా తీయగా ఉంటాయి స్టార్టింగ్లో. ఆ తర్వాత తెలుస్తుంది జరిగిన దారుణం ఏంటో. మస్తుగా కామెంట్ చేయండి కీర్తి ఇష్యూ గురించి.